తెలంగాణలో రైతాంగం మరోసారి మహోద్యమానికి రెడీ అవుతోంది. యూరియా కోసం పడిగాపులు కాస్తున్న అన్నదాతలు డిమాండ్కు సరిపడా ఇవ్వటం లేదని మండిపడుతున్నారు. బయట మార్కెట్లో డీలర్ల వద్ద యూరియా అధిక ధరలతో విక్రయించడంతో చేసేదేం లేక వ్యవసాయ సహకార సంఘాల వద్ద రైతాంగం యూరియా కోసం క్యూ కట్టింది. మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలంలోని పోగుళ్లపల్లి గ్రామంలోని సహకార సంఘం వద్ద 35 టన్నుల యూరియా వచ్చింది. అయితే రైతులు మాత్రం గత 2-3 రోజుల నుంచి యూరియా కోసం కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా పడడంతో యూరియాకు మంచి డిమాండ్ పెరిగింది. బయట మార్కెట్ డీలర్ల వద్ద యూరియాకు మంచి రేటు ఉండడంతో సహకార సంఘం వద్దకు రైతులు ఉదయం నుంచి క్యూ కట్టారు. ఉదయం నుంచి నిలబడి చేసేది ఏం లేక చివరికి చెప్పులను క్యూ లైన్లో పెట్టి రైతులందరూ ఒక చోట కూర్చున్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ ఒక్క రోజు కూడా రైతన్నని ఇలా ఎప్పుడూ యూరియా కోసం క్యూ కట్టించలేదని, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దగ్గరకొస్తున్న కాలంలో కూడా రైతాంగాన్ని యూరియా కోసం క్యూ కట్టిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రైతులకు యూరియా కొరత లేకుండా చూసి సకాలంలో యూరియా బస్తాలు అందించాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు. బస్తాలు కానీ పొద్దున వచ్చినాం సార్, నిన్న వచ్చినాం. మా కార్డుల వరకు రావడం అయిపోయినాయి సార్, అయిపోయినాయి. మా చేతులు ఏం లేదు, మళ్ళీ వచ్చినప్పుడే ఇస్తామన్నారు సార్. అయితే ఈరోజు పొద్దున 8 గంటలకు వచ్చినాం. 8 గంటలకు వచ్చినాం. లారీలు దిగుమతి అయినాక 10 గంటల వరకు ఐడి వచ్చింది సార్. ఐడి వచ్చింది. అప్పటి నుండి లైన్ కాడనే ఇబ్బంది అవుతాం సార్. పిల్లల్ని తీసుకొని వచ్చినాం. పొద్దుగాల 10 గంటలకు వచ్చినాం అండి. పిండి బస్తాలకు వచ్చి ఈ టైం దాకా ఇబ్బంది అవుతుంది. అన్నం లేదు, ఏం లేదు, చాయ్ లేదు, ఇక్కడ హోటల్ ఏం లేకుండా ఇప్పుడు లైన్లోకి వచ్చినామండి మేము. అదైనా కూడా 5 బస్తాలు ఇస్తున్నారు. ఒకటి లిక్విడ్ ఇస్తుండ్రు, లేకుంటే 3 బస్తాలు ఇచ్చి లిక్విడ్ ఇస్తలేరు. ఇట్లా వచ్చినప్పుడు ఎంబటి ఇచ్చి పంపించాలి. మేము ఫస్ట్ లారీ వచ్చినప్పుడు వచ్చినాం. ఆ 2 లారీలు దిగుమతి అయింది, మేము ఇంకా పోలేదు. ఇంకో లారీ కూడా వచ్చింది. సహకార సంఘంలో యూరియా బస్తాలు ఇస్తారంటే పొద్దుటి 8:30కు వచ్చినాం ఇక్కడికి. ఇప్పటి వరకు యూరియా బస్తాలు లైను అక్కడి నుంచి పెద్ద లైన్ కట్టి రోడ్డు నుంచి అని ఇడి కట్టింది లైను. యూరియా బస్తాలు మనిషికి 2-3 బస్తాలైనా 5 బస్తాలు ఇస్తాను. లిక్విడ్ కూడా అంటుపెట్టి ఇస్తాడు. యూరియా బస్తాలు ఇప్పుడే మరి ఇంకా పొలాలు నాట్లేయలేదు. ఇంకా మొక్కజొన్న కర్రలకి ఎద్దానికే గింత లైన్ ఉన్నది. ఇంకా పొలాలు నాట్లేసి యూరియా బస్తాలు ఇవ్వాలనుకునే వరకు మరి ఈ జనం ఎంతమంది కొట్టుకొని వస్తారో, ఏమి ఇబ్బంది పడతారో. ఈ గవర్నమెంట్ కొంచెం అన్నా దయదలిసి మరి బత్తాలు ఎక్కువ పంపిణీ చేసి రైతులకు ఇచ్చే ప్రయత్నం చేయాలి.